మధ్యకాలంలో రష్మి లాగా లావ్ అయిపోతున్నానండి. నిమ్మగా ఉండాలంటే ఏం చేయాలి? చేస్తావా? నేర్చుకుంటానండి. నేను మాస్టర్ ఫోన్ చేస్తా, బాగా నేర్చుకో. బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. మీ ముఖం అందంగా లేకపోయినా మీ మనసు చాలా అందంగా ఉంటుందండి. నాకు తెలుసుగా, నేను వచ్చేస్తాను. ఏమందది? నువ్వు మంచి లా ఉన్నావు, అందంగా ఉన్నా అని చెప్పింది అంటే మీకు అర్థమైంది కదా. సార్ నేను రైట్ టైం లో పెళ్లి చేసుకున్నా, రైట్ పర్సన్ పెళ్లి చేసుకున్నా. మాస్టర్ కూడా రైట్ పర్సన్ పిలుస్తా. ఇప్పుడు చూద్దాం. ఆల్ ది బెస్ట్. బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. అదే మాస్టర్ మా ఆవిడ నేర్పాలి. మా ఇంటికి వచ్చే మదనగర్ లో F49 బంకమట్టి భాస్కర్ అంటే ఎవరైనా 90కి తీసుకెళ్తాడు. కరెక్ట్ గా ఉంది పేరు. ఏదైనా కరెక్టే ఉంటుంది. నా లైఫ్ కరెక్ట్. వచ్చాడు నీకు మొగుడు వచ్చాడు. ఎవరండి? బంకమట్టి భాస్కర్. మీరు టీచర్ పళని. మా ఆవిడ నేర్పాలి. మీరు తప్పకుండా నేర్పుతాను. నేర్పండి. రోజు గంట క్లాస్ ఉంటుంది. ఓకే. 30,000 ఫీజు ఉంటుంది. 30,000 సార్ 40,000 తీసుకోండి. బోనస్ ఇస్తాను, నాకేం నొప్పి. బంగారం మాస్టర్ వచ్చాడు. ఒక్క నిమిషం ఫోన్ వచ్చాడు. హలో అవునరా? నేర్చుకునే వాళ్ళు గుమ్మడికాయలా ఉంటారేమో అనుకున్నా, ఇదేంటి మామిడికాయలా ఉంది. ఇంతక ఫీజు ఎంత అన్నాను మీకు? 30,000 అన్నారు. అంత అవసరం లేదు. ఎంట్రీ ఫీజు 500 ఇస్తే చాలు. ఎందుకు? కొంతమంది ఫేస్ ని బట్టి ఫీజు ఉంటుంది. చూసావా రష్మి, 30,000 అన్నాడు. 500 నా ఫేస్ వాల్యూ. బ్రదర్, నీ ఫేస్ కాదు, మీ ఆవిడ ఫేస్. నెల రోజుల్లో మీరు ఏం చేస్తారో తెలియదు. మా ఆవిడ స్లిమ్ అయిపోవాలి. ఈ నెల రోజుల్లో మా ఆవిడ నీ చేతిలో పెడుతున్నాం. ఇంకా నా చేతిలో పెట్టారుగా. నీకు వర్రీ ఆకలేదు. మాకు మంచి పర్సన్ దొరికాడు మాకు. మీరు వదిలేయండి. మీ ఆవిడ్ని నెల రోజుల్లో జీరో సైజ్ కాకుండా -0లో తెస్తా. కనిపించకుండా చేస్తాడు. రండి స్టార్ట్ చేద్దామా? రండి. రైట్ పర్సన్ మేడం. ఇక్కడ కూర్చోండి. ఎంత మర్యాద చూడండి, పద్ధతి. ముందుగా మీరు శ్వాస మీద ధ్యాస పెట్టకుండా నా మీద ధ్యాస పెట్టండి. ఎవరైనా శ్వాస మీద ధ్యాస పెట్టమంటారు, మీరేంటి మీ మీద ధ్యాస పెట్టమంటున్నారు? ముందు నా మీద ధ్యాస పెడితేనే కదా తర్వాత శ్వాస మీద ధ్యాస పెట్టేది. ఇప్పుడు దగ్గరకు వచ్చి నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి. ఏం కనబడింది? నా జీవితంలో కోల్పోయినవన్నీ మీ కళ్ళలో కనిపిస్తున్నాయండి. ఇప్పుడే మీరు తొలి అడుగు వేశారు. కళ్ళు మూసుకొని చేయంటారు, మీరేంటి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడమంటున్నారు? భాస్కర్, నేను కొత్త ప్రయోగాలు చేస్తాను. పట్టుకొని ఎప్పుడు ఏలాడను. తెలియనప్పుడు నేర్చుకోవాలి లేదా ఓర్చుకోవాలి. అర్థమైందా? అర్థమైంది. పల్లరి గారు, మన నిశ్చాసం చేద్దామా? ఒకసారి లేవండి కావేరి గారు. పల్లరి గారు కొద్దిగా మీ చెయ్యి అందిస్తారా? కంట్రోల్. సార్ నేను రైట్ పర్సన్ నేర్చుకున్నానా? నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని చెప్పాగా. లేదు మేడం, రైట్ పర్సన్ కాక మంచివాడే. మీరు చెప్తే ఓకే. రౌండ్ ఉంటారు అనమాట, రౌండ్ తిరుగుతారు అసలు. కావేరి గారు, మీ రైట్ లెగ్ ని వెనక్కి తీసుకొని. రైట్ పర్సన్ సార్, చూడు ఎంత బాగా చెప్తున్నాడు. 2 చేతులు ముందు పెట్టి. అదో చూడు సార్, మొత్తం రైట్ పర్సన్. మీ చేతులు నా చేతులతో రుద్దండి. నీ చేతులతో నా ఆవిడ చేతులు రుద్దుతున్నావు ఏంద్రా? ఇప్పుడు అరచేతులు అలా రుద్దుకుంటేనే చేతిలో వేడి పుట్టి బాడీలో కొవ్వు కరుగుతుంది. అలా కరుగుతుంది ఎక్కడ? నా బాడీలో కొలెస్ట్రాల్ ఉన్నది, నాకు కూడా కలిపి. ఖాళీ ఉన్న రుద్దుకోవచ్చుగా. అదే పని నువ్వు బాగా నేర్పినవురా. చాలే, రేపు పొద్దున్న రాపో. క్లాస్ ఉన్నప్పుడు మినిమం గంట చేయాలి బ్రదర్. ఇక్కడ అర్ధ గంటగా కాలిపోయింది, గంట అంటే వరకు మారిపోతుంది. రేపు పొద్దున్న రాపో, వెళ్ళిపో.
కావేరి గారు మీరు శ్వాస మీద ధ్యాస పెట్టకుండా నీ మీద ధ్యాస పెడుతుంది రేపు నుంచి అది గుర్తు పెట్టుకోండి. లోపల పోదాం. ఇంటికి వెళ్తే నిద్ర పట్టట్లేదు, పాడబట్టు. బ్రదర్ భాస్కర్ ఎవరో ఇంత రాత్రి పూట ఇంత రాత్రి పూట వచ్చింది. మీ ఆవిడని పంపించు బ్రదర్, నేర్పిస్తా. నీ మైండ్ దొబ్బిందారా? రాత్రి పూట నా భార్య పంపు 2 ఆసనాలు చెప్పేసి వెళ్తాను. 2 ఆసనాలు నీకు వేరే స్టూడెంట్ లేరా? నా పిల్లమే నేర్పియాను నీకు అన్ని. వేరే స్టూడెంట్ ఉన్నా కూడా నేర్చుకున్న స్టూడెంట్ కరెక్ట్ గా ఉంటే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది బ్రదర్. రేపు పొద్దున్న నేర్చుకో, రేపు పొద్దున్న నేర్పు. నువ్వు వెళ్ళిపోయి కచ్చని. ఏమండి మీ ధ్యాస మాత్రం శ్వాస మీద పెట్టకుండా నా మీద పెడతారుగా? పెట్టింది రైట్ పర్సనేనా? 500 రూపీస్ తీసుకున్నాడంటే రైటే కదా? రైట్ పర్సన్ ఉంటారు. ఏమండి పడుకుందరు రండి. అమ్మా ఇంట్లో అసలు నిద్రే పట్టట్లేదు, ఎంత ట్రై చేస్తా. ఈ భాస్కర్ ఇబ్బంది పెడుతున్నా గానీ తప్పట్లేదు. బ్రదర్ భాస్కర్, బ్రదర్ భాస్కర్. ఎవర్రాది మళ్ళీ రాత్రి పూట? అరే నీ ఉద్దేశం ఏంద్రా? వేరేది ఉద్దేశం ఏం లేదు. మాటి మరికి నా ఇంటి చుట్టూ తిరగదు చెప్తారా? మంచిగా చెప్తారా? ఏమండి మీరు ఆపుతారా? మీరు ఒక 2 ఆసనాలు నేర్పిద్దరు రండి. నేర్చుకో నేర్చుకో. అరే ఫలాని, అరే ఫలాని, అలా సాపలో నా పక్కన నీ పక్కన నా భార్య పడుకోబెట్టినా బ్రదర్. ఒకే సాపలో ఇద్దరు పడుకోన్నా? ఇంకో షాప్ ఉందా మీ ఇంట్లో? లేదు. లేనప్పుడు ఎందుకు క్వశ్చన్ వేస్తావు? ముందు ఈ ఆసనం ఎలా చేయాలో చెప్పండి. ఇప్పుడు కావేరి గారు మీ శ్వాసని స్లోగా లోపడి తీసుకొని నెల నెల ఈఎంఐ పద్ధతిలో స్లోగా వదలండి. నువ్వు నేర్పిన కాదు చాలు, మస్తు నేర్పినావు. ఓదా మస్తు మొత్తం వచ్చింది. నువ్వు లేరా రే, నువ్వు లేరా. రేపు పొద్దున వచ్చి నేర్పు, రేపు పొద్దున. ఏం మాత్రం మీకు అసలు అర్థమవుతుందా? పరాయి ముందు పరువు పోతుందండి. అయ్యో వాని పక్కన పడుకుంటే పరువు పోదు కానీ మాటలు తిడుతుంటే నీకు పరువు పోతుందానే? మెంటల్ దానా? లోపల పద. ఇక్కడ లిఠాయించినవేంద్రా నువ్వు? రేపు పొద్దున రమ్మంటే ఇప్పుడు వెళ్ళి మళ్ళీ పొద్దున్న రావాలా? మళ్ళీ రావడం కోసం మళ్ళీ వెళ్ళడం ఎందుకు బ్రదర్? ఏమండి అసలు మీరు ఎందుకంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు? ఆయన నేను కలిసి పడుకుంటే కదా మీరు ఇబ్బందిగా ఫీల్ అవ్వాలి. ఆయన ఒక్కరిగా పడుకున్నారు, మీకు ఎందుకంత ఇబ్బంది? నీకు ఇబ్బంది వాన్లో కనపడుతుంది కానీ నా ఇబ్బంది కనపడతలేదనే. ఒక్క నిమిషం ఉండు, లోపల వెళ్ళి వాటర్ తీసుకురా. అంతలోపు ఒక ఆసనం వేపిస్తాను. వెళ్ళండి, వెళ్ళి నీళ్ళు తీసుకురండి. ప్రతిదానికి రైట్ పర్సన్ కాదంటావు? పల్లవి గారు ఈ ఆసనాన్ని ఏమంటారు? ఉయ్యాల జంపాల ఆసనం అంటారు. నీ వీపుకు నా వీపు కల్పించి ఏమో అంటాను. ఉయ్యాల జంపాల ఆసనంలో ఉన్నాం బ్రదర్. ఉయ్యాల జంపాల ఆసనం మీద వీపు తగిలించి నువ్వు లేక చెల్లే. కావేరి గారు మీరు ఆసనం నేర్చుకోవాలన్న సంకల్పాన్ని పాడు చేస్తున్నాడండి మీ ఆయన. ఏమండి ఎందుకు ఏ ఆసనం పుస్తకాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి. పుస్తకాలు గుర్తుకొచ్చింది. ఇప్పటిదాకా చూపెట్టిన ఒక్క ఆసనం బుక్ లో చూపెట్టరు. బ్రదర్ మనం తెలుగు భాష మాట్లాడతాం, తెలుగు బుక్ ఉంటుంది. తెలుగు బుక్ ఉన్న అక్షరాలు మనం బయట మాట్లాడతామా? ఏమండి మన ప్రశాంతంగా లోపల పడుకున్నా పదండి. పల్లవి గారు మీరు ప్రశాంతంగా ఇక్కడ పడుకోండి. మీరు వెళ్ళండి. మీరు నా మీద దుప్పటి కప్పారా? మీ మీద దుప్పటి కప్పే అర్హత నాకు లేదా? దుప్పటి తీసుకొని వస్తారని నాకు 6th సెన్స్ ఎప్పుడో చెప్పింది తెలుసా? మీరు దుప్పటి కోసం ఎదురు చూస్తుంటారని నా 7th సెన్స్ చెప్పింది. మీ ఇద్దరు రాత్రిపూట ఇట్లా మాట్లాడుకుంటారని నా 8th సెన్స్ కూడా చెప్పిందిరా. అప్ప ఆవిడ మీద ఒక చెయ్యి పడినా మర్యాదగా ఉండదు. అబ్బా నువ్వు నడువే, నడువునప్పుడు బయట పో. ఇది గొలుసు ఆసనం.
మీరు ఇక్కడ ఉంటే యోగా నేర్చుకోవాలని సంకల్పం నెరవేరదండి. మరి నా సంకల్పం నా కళ నెరవేరాలంటే ఏం చేయాలి పల్లెరి గారు? నా ఇంటికి తీసుకెళ్తా. ఎన్ని ఆసనాలు ఉన్నాయి అన్ని మీకు నేర్పిస్తా. నిష్ణాతురాలు చేయి. వస్తారా నాతో? తప్పకుండా వస్తాను పల్లెరి గారు. మీరేంటి నా మీద తలవాల్చారు? మీ మీద తలవాల్చే అర్హత నాకు లేదా? కంగ్రాచులేషన్స్, నువ్వు తండ్రి కాబోతున్నావు. స్వచ్ఛమైన అర్థ తెనుగు బిడ్డ కవాలా. ఓ పెద్ద హీరోయిన్ లా ఫీల్ అయిపోద్ది. ఏదో హీరోయిన్నే. నువ్వా? మన కాలనీలో అందరూ నన్ను చూసి ఏమంటారు తెలుసా? మీరు వచ్చి కాజల్లా ఉన్నారండి అంటారు తెలుసా? ఎవడా ముష్టి పిలువాడిని? అంటే నేను కాజల్లా ఉండనా? కాజల్ అంటే కాశీలో కాటి కమ్ముకునే ముఖం నీది. కాజల్ అంట కాజల్. మేం పొగడాలి, మీరు అడిగి పొగిడించుకోవద్దు. అర్థమైందా? ఏనాడు పిల్లని పొగిన ముఖం నీది? ఏనాడు పిల్లని పొగిడావు? వీళ్ళకి పొగడానికి మనకు ప్రాబ్లం ఏం లేదు సార్. వీళ్ళకి ఒక్కసారి పొగడామనుకో తర్వాత మనల్ని బెల్లంలో అల్లంలో చూస్తారు వీళ్ళు. అది అడిక్షన్ అయిపోద్ది. చంద్ర నేను ఎలా ఉన్నా? మీరు బాగున్నా నేను పొగడను, మీరు బాగున్నా నేను పొగడను. మన 10 సంవత్సరాల కాపురంలో కాఫీ ఫస్ట్ టైం బాగా పెట్టావే. కప్పేదో మానట్టుంది. ఒక్క నిమిషం. ఈ కప్పు నాది, ఈ కప్పు నీది. స్పెషల్ కాఫీ మాకు. చూసారు సార్, వీళ్ళు వంట రూమ్ లో చేసే నేరాలు ఘోరాలు చూసారా సార్? చెంచాడు నీళ్ళతో కాఫీ ఇస్తేనే మీరు మా మాట వినట్లేదు. గట్టి పాలతో కాఫీ ఇచ్చామనుకో ఇక మీరు చల్మోహన్ రంగా అంటారు. మాకు తెలియదు ఏంటి మీ మగాళ్ళ పరిస్థితి. ఆ సోఫా మీద తీసుకుని ఆడుకో. వీడు అల్లంలో బెల్లం గాడంటే ఎప్పుడు ఫోన్ లోనే ఉంటాడా, బయట ప్రపంచంలో ఉండడాడు. వాడికేమో తోడు ఆడుకుందామంటే అందుకే ఫోన్ లో ఆడుకుంటున్నాడు. ఏమండి వాడి తోడు కోసమేనా మనం ఒక పాపను బాబును కందామండి. పిల్లల్ని కనడం సినిమా చూసినంత ఈజీ, పెంచి పెద్ద చేయడం సినిమా తీసినంత కష్టమే. అయినా 9 నెలలు మోసేది నేను కదా. అవును, దాని తర్వాత జీవితంతో వాడిని మోయలేక మేము ఇలా అయిపోతాము. లోపల రండి, కొద్దిగా మాట్లాడాలి మీతో. ఎక్కడ? గదిలోకి. అది పెద్ద పద్మవ్యూహం, దాంట్లో ఇరుక్కుంటే బయటకు వస్తామేంటి? నీకంటే మన అపార్ట్మెంట్ వాచ్మెన్ అయ్యాం. 4 పిల్లలను కన్నాడు. 4 కన్నాడు కాబట్టి అపార్ట్మెంట్ లో వాచ్మెన్ అయ్యాడు. లేకుంటే అపార్ట్మెంట్ గా ఓనర్ అయ్యేవాడు. ఏదేదో చెప్తున్నావు గానీ సంతృప్తినిచ్చే సమాధానం మాత్రం ఒక్కటి కాదు నోట్ల నుంచి. పాడునోరు ఎక్కడ వస్తుంది? ఆడుకుని సగం లోపల రా. దీని టార్చర్ భరించడం కంటే ఏదో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడం బెటర్. నువ్వు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నా నేను ఇంకొక కొడుకుని కనే తీరుతాను. చూడు మరి నువ్వు ఇంకో కొడుకుని కనాలనే ధ్యాసలో ఏం మాట్లాడుతున్నా అర్థం అవట్లేదు. నేను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుని ఇంకో పిల్లలు ఎలా కంటావే? కొడుకుని కనాలంటే ఈ ఒక్కటే దారి కాదు, ప్రపంచంలో చాలా దారులు ఉన్నాయి. ఏంటి? సౌభాగ్య సౌభాగ్య ఏంటో తెగ ఊపుకుంటూ వస్తున్నావు. స్లోగా అన్నాడు. సౌభాగ్య లేదా అన్నయ్య? లోపట ఉంది కానీ స్లోగా వెళ్ళు. అలాగే అన్నయ్య. సౌభాగ్య సౌభాగ్య. బాగున్నావురా హర్నాథ్? భరతో చూడు. నేను బాగున్నాను కానీ నువ్వేంట్రా ఇలా ఉన్నావు? చేతిలో పిల్లోడేంటి, నీ చేతిలో నీ పిల్లం హ్యాండ్ బ్యాగ్ ఏంటి? బాగుంది కదా చూడటానికి. పెళ్లికి ముందు ఆకాశంలో రాకెట్ లాగా ఎక్కడెక్కడో తిరిగివ్వండి, పెళ్ళైన తర్వాత బాత్రూమ్ లో బకెట్ లాగా ఒక చెట్టు ఉండిపోయాను రా. పిల్లోడా? ఎన్ని రోజులు అయింది పుట్టి? సంవత్సరం. పిల్లోడు అమ్మ చేతిలో ఉండాలరా, నీ చేతిలో ఉన్నాడేంట్రా? అదేరా అధికార మార్పిడి అంటే. సిగ్గులేదురా ఇలా మాట్లాడడానికి? నీ బతుకుచ్చాడా దరిద్రుడా.
చెవులు దొబ్బాయా? పిల్లోడు ఏడుస్తున్నాడుగా, పాలు పట్టాలని తెలీదా? పడతాను. అరే హర్నాథ్, ఈ బ్యాగ్ లో పాల డబ్బా ఉంది కదా, తీసివరా. రే పిల్లోడు ఏడుస్తున్నారు, రారా. ఇలా తయారైపోయావింట్రా నువ్వు. పాలు కూడా నువ్వే పడుతున్నావా? థ్యాంక్స్ రా. అవునరా, ఆమె తాగుతావమ్మా, మామ దగ్గరికి వెళ్తావా? దరిద్రుడా, మామ దగ్గర వెళ్తాడు, పగిలిపోతామనుకుంటున్నావా దరిద్రుడా? దరిద్రుడు ఇలాంటి బతకడం కూడా చచ్చిపోవాలని బెటర్ కదరా. చాలా సార్లు చచ్చిపోవాలనుకున్నాను రా, కానీ చంటిగాడి కోసం బతుకున్నాను రా. వెళ్దామా? అలాగేనే. ఈ ఊపు మాత్రం దీంది అలాగే ఉంది, ఎక్కడ ఊపు తగ్గట్లేదు దీంది. రోజా గారు హ్యాపీగా వాడిని చూసిన తర్వాత అసలు ఎంత చక్కగా ఉంది, హ్యాండ్ బ్యాగ్ చేతిలో బాబుతో. మీ కళ్ళు తెల్లబడ్డాయిగా చాలా. కానీ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి, ఏంటి? నేను బతకుండగా ఇలాంటి వైరస్ ఫామ్ అవ్వకుండా చూస్తాను, అది గుర్తు పెట్టుకోండి. చూస్తావు అలాంటిది కనుక నీకు పెళ్ళాం ఏంటో అప్పుడు తెలిసేది నీకు. అలాంటి పిల్లం నాకు ఉంటే గుండు గురించి గుడి ముందు కూర్చోబెట్టేవాడిని నేను. నేను పక్కనున్నాను కాబట్టి నా విలువ తెలియట్లేదు నీకు, నేను పోయిన తర్వాత తెలుస్తుంది నా విలువ నీకు. నువ్వు అలా పో, ఇలా 100 మందికి భోజనాలు పెట్టకపోతే చూడండి నీ బెల్లంలో అలా. నువ్వు పోతా అని లోపలికి పోతానంటే ఎందుకు పోతా? నాకేం అవసరం, ఇది నా ఇల్లు. ఇది బెల్లంలో అల్లం వీళ్ళు పనులు. రకరకాల బెల్లంలో తయారు, ఎంత మందిని మార్చాలో ఏం చేయాలో ఏమి అర్థం అవట్లేదు. లక్ష్మి, టూలెట్ బోర్డు ఉంది, వెళ్ళి అడుగుదామా? దానికి కూడా నన్ను అడగానా? నేను చేస్తున్నావు చూస్తున్నావుగా, నేను పాలిష్ చేసుకుంటున్నాను. డిస్టర్బ్ చేయడం అవసరమా ఇప్పుడు? నిన్ను అడగకుండా ఏదన్నా చేశానా లక్ష్మి? అబ్బో, అన్ని నన్ను అడిగే చేస్తున్నాడు మా వీడు. ఇల్లు అద్దెకి ఏమన్నా ఉందా? ఉంది, 10,000 రెంట్. తగ్గుతుందేమో, అడగవేంటి? ఏమన్నా రెంట్ తగ్గుద్దా సార్? తగ్గుతుంది కానీ ఒక కండిషన్. ఏంటో కండిషన్ కనుక్కో. ఏంటి సార్ ఆ కండిషను? నేను రెంట్ తగ్గించాలంటే నీ పెళ్ళానికి నువ్వు కొట్టాలరా. సాడిస్ట్. ఒక చంప దెబ్బకి 100 రూపాయలు తగ్గిస్తా. కొట్టమని చెప్తున్నాను కదా, కనీసం 10 దెబ్బలైనా కొడితే 1000 రూపాయలు రెంట్ అయినా తగ్గుతుంది. కొట్టు. ఏం కొట్టావురా నువ్వు? పైసా కూడా తగ్గుద్ది దీనికి. ఎలా కొట్టాలి నేను చూపిస్తానురా. ఎలా కొట్టాలంటే అది అలా కొట్టు. అలా కొడతాడికి ఇంట్లో అన్నం ఉండదు. నీ పిల్ల అబ్బా అంటే 100 తగ్గిస్తా దెబ్బకి. అలా చూస్తావేంటి? కొట్టమని చెప్పారు కదా, కొట్టు. నిజంగా కొట్టి చంపుతావేంట్రా? నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? అబ్బా, నిజంగా కొట్టి చంపేలా ఉన్నాడు వీడు. వాళ్ళ రంగుకున్న విలువ వాళ్ళు విప్లవం లేచింది. చంద్ర ఇప్పుడు ఫ్రీగా ఇల్లు రాసిచ్చేయాలి, అంత కొట్టాడు. రాసిస్తాను, వీళ్ళు ప్రతివాడిలా అంటే నా ఇల్లే రాసిస్తాను అందరికి. ఇక నుంచి రోజు నీ పిల్లని ఇలాగే వేటాడుతుండాలి. నీ పిల్లం జింక అయితే నువ్వు పులి. నీకు ధైర్యం కావాలన్నప్పుడు నన్ను తలుచుకో, నీ పిల్లం నా అల్లం. అప్పుడప్పుడు నువ్వు మగాడని మర్చిపోతే నేషనల్ జియోగ్రఫీ చూస్తూ ఉండు. మగవాళ్ళని రక్షిస్తాయికి వచ్చిన బాగున్నా నువ్వు వీరుడివి. అలా అన్నాడు వంగకు నీ బెల్లంలో నా అల్లం. కొట్టించాడు ముగ్గురు చేత. పాపం వాడు మగాడన్న సంగతి మర్చిపోయాడే. మగాడ గుర్తుకొచ్చింది వాడికి. గుర్తించాల్సింది మాత్రం గుర్తించావు నువ్వు. అయినా పక్కింట్లో ఫంక్షన్ ఉంది, నేను నైట్ లేట్ గా వస్తా, ఇల్లు జాగ్రత్త. సర్లే, నువ్వు పోతేనే 10 నిమిషాలు ప్రశాంతంగా ఉంటా. పో అటే జావు. ఫంక్షన్లు ఉంటే చాలు, పిలవకుండా వెళ్ళిపోతాను. వచ్చారా బెల్లంలో అల్లం లాగా? ఇంకా రాలేదేమో అనుకున్నా. మా కూతురేదో అల్లుడు ఇంట్లో లేనట్టున్నది. ఫంక్షన్ కి వెళ్ళింది. చాలా అలసిపోయినాం, ఇంట్లో పోయి రెస్ట్ తీసుకుంటాం. పడుకోండి. ఇది ఏసీ ఉంది బెడ్రూమ్ లో, పడుకోండి. మా అల్లుడు మంచోడు. ఇప్పుడు ట్విస్ట్ ఏంటో చూడండి. ఇప్పుడే పక్కింటికి వెళ్ళానో లేదో, అప్పుడే ఇంకొక దారి తెచ్చి ఇంట్లో దుకాణం పెట్టాడు దరిద్రుడు. అమ్మో, ఎంత పని చేశాడు. ఎప్పటి నుంచో చూస్తున్నా.
నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? నేను ఇక్కడే ఉన్నా. మరి ఎక్కడున్నారు? మీ అమ్మ నాన్న అమ్మ నాన్న పాపం బాగా అలసిపోయి వచ్చారంట. ఏసి వేసుకొని మన బెడ్ మీద పడుకోమని చెప్పానే. అమ్మా నాన్న ఎప్పుడొచ్చారండి అమ్మా నాన్నగారు? కన్న తల్లిదండ్రులని చూడకుండా కుక్కను కొట్టినట్టు కొట్టినావు. కూతురు కొరివితాయాను నువ్వు. అల్లుడు దేవుడు ఏసి రూమ్ లో వండబెట్టిండు. నువ్వేమో లేపి మీ అయ్య కోసి ఊసేదాకా కొట్టావు కదా. అమ్మ అది కాదమ్మా, వినండమ్మా. అమ్మ అంటే మూతి పనులు రాలగొడతా. నా కూతురు లేదు, అది ఇప్పుడే చచ్చిపోయింది. కావాలనే చేసావు కదా ఇదంతా? నేనేందుకు చేస్తాను కావాలని? నువ్వు కావాలనే చేసావు నాకు తెలుసు. తన కన్న కూతురు చేత కన్న వాళ్ళని కొట్టిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసు. ఒక దెబ్బకి 2 పిట్టలా? శత్రువుని శత్రువుతోనే కొట్టిస్తే ఆ కిక్ ఉంటది సార్. ప్రతి టెక్నీషియన్ కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటది.